పోకుండా ఇష్యూ మీద మాట్లాడితే మంచిగా. ఓకే, డన్. ఓకే రియాజ్ గారు. ఎస్, ఎడిటర్ భరత్ కూడా డిఎన్ఏలో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. యా, అంటే ఎప్పుడు మనం చర్చలు పెట్టినప్పుడు చాలా సార్లు మీరు ఇదే విషయంపై అనాలిసిస్ చేశారు. ఫ్రీ బీస్ అసలు ఉండకూడదు అని చాలా సమస్యలు అనాలిసిస్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పారు. సో ఇవాళ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే విషయంపై మాట్లాడింది. సో ఏంటి మీ అనాలిసిస్? అంటే ఉచిత పథకాలు మొత్తం ఉండకూడదు అని కాదు, బట్ ఏ విషయంలో ఉచితాలు ఇవ్వాలి, ఏ విషయంలో ఉచితాలు ఇవ్వకూడదు, ఇది మన ఆలోచించాలి. ఎందుకంటే మనకేమంటారు, మన కాళ్ళు ఉన్నంత కాలమే జాపుకోవాలి అని ఆయన ఒక సామెత ఉంది. మనం మన బడ్జెట్ కానీ లేకపోతే మన ప్రభుత్వ ఆదాయం ఎంత మేరకు పర్మిట్ చేస్తుందో అంత మేరకు మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏమైపోయినాయంటే, ఇప్పుడు ఈ ఉచిత పథకాలు సోమరులను చేయడమే కాకుండా ఇప్పుడు 3-4 సంవత్సరాల క్రితం పనులు చేసిన వాళ్ళకి డబ్బులు రావట్లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు, కాంట్రాక్టర్లు అని అంటారు. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు వాళ్ళు చేసిన పనులకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఒక ఆర్థిక శాఖ కార్యదర్శి మీద ఇన్ని కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ కేసు ఉందంటే ఆయన సందీప్ కుమార్ సుల్తానియా సొంతంగా ఏమైనా తప్పు చేశారా చెప్పండి? కోర్టు ధిక్కరణ కేసులు ఇన్ని ఎదుర్కొంటారంటే సందీప్ కుమార్ సుల్తానియా మొత్తం వీళ్ళందరికీ అప్పగట్టారు. ఎవరు ఇదంతా చేస్తుంది? ప్రభుత్వాలు. అది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ ఉచిత పథకాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే, దీన్ని రేషనలైజ్ చేయకపోతే, ఇలా మంచి ఉచితాలు ఉన్నాయి, చెడు ఉచితాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఉచిత బస్సు ఎవరు అడిగారు? ఏ మహిళ అయినా ఉచిత బస్సు ఇమ్మని చెప్పిందా? ప్రభుత్వ ఉద్యోగులు రోజు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉచిత బస్సు యూజ్ చేసుకుంటున్నారు. అవసరమా? ఉచిత బస్సు ఎవరిమ్మని చెప్పారు? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం ఉచిత బస్సు కోసం. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి సబ్సిడీ చెల్లించదు. ఆర్టీసీకి సబ్సిడీ చెల్లించకపోతే ఆర్టీసీ కార్మికులకు నష్టం. ఆర్టీసీ కార్మికులకు వాళ్ళకు వేతన సవరణ కాకుండా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. చర్చ జరగాలి. ఒకటి తులం బంగారం ఇస్తానని అంటాడు, ఇంకొకటి చంద్రమండలం తీసుకుపోతా అంటాడు, ఇంకొకటి ఇక ఇంటికే మీకు మందు ఫ్రీ అని కూడా నెక్స్ట్ హామీ ఇస్తారేమో. ఉచిత మందు పథకం ఒకటే మిగిలింది. ఇక రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఇక ఉచిత బారు బీరు పథకం ఒకటే మిగిలింది. అన్ని ఉచితాలు అనౌన్స్ చేశారు. ఇక దీనికి ఒక ఫుల్ స్టాప్ జరగాలి కదా. దీనికి మనం మీడియా తీసుకోకపోతే అంటే ఏదన్నా నెక్స్ట్ రాజకీయ పార్టీలు నెక్స్ట్ 2028 ఎలక్షన్లు ఇంకా దారుణంగా ఉంటాయి హామీలు. రుణమాఫీ ఎవరు చేయమన్నారు? రైతులకు మద్దతు ధర ఇవ్వండి. రుణమాఫీ ఎందుకు? రుణమాఫీ అని మాట్లాడితే విజయ్ మాల్యాకి చేశారా లేకపోతే వాళ్ళకి చేశారా, బ్యాంకులు కొలగొట్టగలిగింది రైతులకు చేయరా రుణమాఫీ అని మాట్లాడతారు. అవి ప్రతి ఒక్కడు కొలగొట్టుకుంటూ పోతే ఇక బ్యాంకులు ఉంటాయా? బ్యాంకులు ఏమైనా నోట్లు ప్రింట్ చేస్తున్నారా? సో దీనికి ఒక అడ్డుకట్ట అన్నది జరగాలి. మంచి ఫ్రీ బీస్ ఏంటి? ఇప్పుడు మంచి ఫ్రీ ఏంది? ఎవరైనా ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ ఇమ్మంటారు. మరి ఎడ్యుకేషన్ లో ఏం జరుగుతోంది? ఫీజు రియంబర్స్మెంట్ 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ పేమెంట్ లేదు. 4 సంవత్సరాలుగా విద్యార్థులకు మనం ఉచితంగా విద్య ఇవ్వాలి కదా, ఉచితంగా వైద్యం ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా ఏం చేస్తున్నాం? పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని 1,00,000 రూపాయలు. అరే పెళ్లి చేసుడు ప్రభుత్వాల బాధ్యతనా? ఆలోచించాలి కదా. పెళ్లి ఇప్పుడు ఏమైపోతుంది? పెళ్లి అన్నది ఏమైపోతుంది? అదొక లగ్జరియస్ దాని విధంగా ఖర్చు జరుగుతోంది. ఎక్కడ మిగతా ఏ దేశాల్లో కూడా లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తాగతకు మించి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇక వైట్ రేషన్ కార్డు ప్రాతిపదిక రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే వైట్ రేషన్ కార్డు లబ్ధిదారులు జనాభాను దాటిపోయినారు. మరి వైట్ రేషన్ కార్డు అంటే ఇంతకుముందు ఏంటంటే ఉచితంగా బియ్యము ప్రభుత్వాలు ఇచ్చేది, ఉచితంగా సరే ఫుడ్ ఇస్తే మంచిదే. బట్ వైట్ రేషన్ కార్డు లబ్ధిదారులు పెట్టడం వల్ల ఇంకా వైట్ రేషన్ కార్డులు ఇచ్చుకుంటే పోతున్నారు. వైట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఎంత? 2 లక్షల లోపు ఆదాయం. 2 లక్షలు అంటే నెలకి 17,000 18,000. ఈ 18,000 దాటిన వాళ్ళు రాష్ట్రంలో ఇంతమంది లేరా? ఇంత పేద రాష్ట్రమా? ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు. అది కట్ చేస్తే రాజకీయ పార్టీలు గొడవ, ఇవ్వకపోతే రాజకీయ పార్టీలు గొడవ. ఇది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. మన రాష్ట్ర ప్రజలు కడుతున్న ట్యాక్స్, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డివల్యూషన్ కదా.
సో అసలు ఏ విషయంలో ఉచితాలు ఉండాలి, ఏ విషయంలో ఉచితాలు ఉండొద్దు అన్న విషయంలో రాజకీయ పార్టీల మధ్య చర్చ జరగాలి. మనం చాలా డేరుగా చెప్తున్నాం. నేను డేరుగా చెప్తున్నా ఉచిత బస్సు వద్దు అని నేను చెప్తున్నా. చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వీడియోలు కూడా చేశారు. నేను ఉచిత బస్సు వద్దు అన్నాడు, ఈయనకెంత 100% కన్విక్షన్ తో చెప్తున్నా ఉచిత బస్సు అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలి ఉచిత బస్సు? ఏది డబ్బులు లేనప్పుడు నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే నువ్వు ఏమైనా ఇచ్చేసుకో. డబ్బులు లేకుండా కాంట్రాక్టర్లకు పేమెంట్ లేకుండా 3-4 సంవత్సరాలుగా బిల్స్ పేమెంట్ లేకుండా కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ రోడ్స్ వేసేవాళ్ళు దిక్కు లేరు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పాల్గొంటే మనకు బిల్స్ రావని అదైపోయింది. బిల్స్ కు డబ్బులు లేకపోవడంతో ఏమైంది, కొన్ని వాటికి బిల్స్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. బిల్స్ రిలీజ్ చేయడంలో పర్సంటేజ్లు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు కట్టలేదు. అది 2009-10 నుంచి ప్రతి సంవత్సరం బ్యాక్ లాగే. మరి విద్యార్థులకు విద్య ఉండాలి కదా, ఆ ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా రేషనలైజ్ చేయాలి. 1,00,000 ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్? ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదవాలా? డిగ్రీకి ఇవ్వండి ఫీజు రియంబర్స్మెంట్. అమెరికాలో +2 వరకే ఫ్రీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మిగతాది విద్యార్థి చూసుకోవాల్సిందే. +2 వరకు చాలా బాగా చదివిస్తారు. ఇప్పుడు డిగ్రీలో ఇంజనీరింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలి, కానీ ఒక ర్యాంక్ అన్నది ఒకటి ఉండాలి కదా. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలకి 70% దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక రాష్ట్రంలో ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు ఉంది, రైతు బంధు 5 ఎకరాల వరకు ఇవ్వండి. చాలా మంచి స్కీమ్. దానివల్ల ఏమంటారు, రాష్ట్రంలో ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి. ల్యాండ్ వాల్యూస్ పెరగడం వల్ల ఇంతకుముందు 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా 5 లక్షలు ఉన్నది చాలా పెద్ద ఎక్కువ ఉండేది. కానీ ల్యాండ్ వాల్యూస్ పెరగడం వల్ల ఎకరం ఎక్కడ చూసినా 15 లక్షలు 20 లక్షలు కావడం వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గాయి. సో రైతు బంధు పథకం అది ఒక ఫ్రీబీ అయినా దానివల్ల జనరేట్ అవుతుంది. 10 ఎకరాల వరకు ఇవ్వండి, ఒక లిమిట్ పెట్టండి. 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏ ఫ్రీబీ ఎంతవరకు ఉంది? రైతు బీమా, రైతు కుటుంబంలో చనిపోతే బీమా ఇవ్వాల్సిందే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎందుకు ఇవ్వాలి? ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వాలి? బీసీ బంధు లేకపోతే దళిత బంధు అని ఒకటే కుటుంబానికి 10 లక్షలు ఇస్తే కనుక సాచ్యురేషన్ లో ఇంప్లిమెంట్ చేయలేరు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే చెప్తారు మేము దళిత బంధు అది ఇవ్వడం వల్లే ఓడిపోయామని చెప్పి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, అందుకని మేము ఇవ్వలేకపోయాం ఏదో అని అన్ని కహానీలు చెప్తారు ఎవరు వచ్చినా సరే. అయితే భరత్, ఎప్పుడు కూడా ఈ ఫ్రీబీస్ గురించే మాట్లాడుతున్నారు. అసలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటటువంటి రాయితీల సంగతి ఏంటి? 1,00,000 కోట్ల మాఫీలు చేసిన సిచ్యువేషన్ ఉంది. అలాగే పరిశ్రమలు పెట్టడానికంటే ముందే వారికి రాయితీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. వాటి గురించి ఎవరు ఏ కోర్టులు కూడా మాట్లాడవనే వెర్షన్ ని మనకి ప్యానెల్లో రియాజ్ గారు కూడా ప్రస్తావించిన సిచ్యువేషన్, దాని మీద ఏం చెప్తారు? పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చేది ప్రభుత్వాలు, అనర్హులకు రాయితీలు ఇస్తే వాళ్ళు కట్ చేయండి, ఎవరు వద్దన్నారు? రెండోది, పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు రాయితీ ఇస్తే ఉద్యోగాల కల్పన జరుగుతోంది. ఉద్యోగాల కల్పన, ఇండస్ట్రీస్ ఉద్యోగాల కల్పన జరుగుతేనే కదా. అమెరికాలో ట్రంప్ ఏమంటాడు అమెరికాలో, మీరు ఇక్కడ ఇండస్ట్రీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని అంటారు. పరిశ్రమలకు రాయితీలు ఇస్తేనే పరిశ్రమలు వస్తాయి, లేకపోతే రావు. రాకపోతే ఏమైతుంది? అన్ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కళ్ళు మాకు ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావాలని మళ్ళీ రియాజ్ గారు వెంటనే పడతారు, మాకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, భర్తీ చేయలేదు అని అంటారు. సో పారిశ్రామికవేత్తలకు ఒకవేళ వాళ్ళు రాయితీలు తీసుకొని ఇండస్ట్రీ స్థాపించకపోతే నిర్దాక్షిణ్యంగా రాయితీలు ల్యాండ్ క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు విజయమాల్య అంటారు. విజయమాల్య డబ్బులు ఆల్రెడీ ప్రభుత్వం తీసేసుకుంది. లేకపోతే అంబానీ, అదాని. అరే అంబానీ, అదాని దగ్గర కూడా వేవ్ ఆఫ్ చేయకండి మీరు. కానీ ప్రతిదానికి అంబానీ, అదాని వేవ్ ఆఫ్ అని చెప్పి ప్రతి ఒక్కటి ఉచితాలు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు లోన్లు ఎగ్గొట్టడాలు చేసుకుంటూ పోతే ఆ బ్యాంకులు ఉంటాయా చెప్పండి? ఎన్పిఎస్ ఉంటాయా? ఉండవు కదా. ఇక్కడ ఉచితాలకు సంబంధించి ఏ ఉచితం ఉండాలి, ఏ ఉచితం ఉండద్దు అన్నది చర్చ జరగాలి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 8 లక్షల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ అంటారు. వీళ్ళు 3 లక్షల కోట్లు, మీ 8 లక్షల కోట్ల అప్పు చేయలేదు, 3 లక్షల కోట్లే చాలా ఆస్తులు క్రియేట్ చేశామని వాళ్ళు అంటారు. వీళ్ళు 3 లక్షల కోట్ల అప్పు ఏం చేయకుండా, ఏ ఆస్తులు క్రియేట్ చేయకుండా చేశారని వాళ్ళు అంటారు. బట్ ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటే పబ్లిక్ కూడా ఉచితాలకు అలవాటు పడి సోమరిపోతులుగా మారితే ఎట్లా ఆలోచించాలి కదా. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ నుంచి మనకు రైస్ మిల్ లో పనిచేసేందుకు వస్తున్నారు. ప్రజల్ని సోమరిపోతులుగా మార్చకుండా ఉచితాలు, ఒక రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఉండాలి. కూడు, గూడు,
మంచి ఇల్లు కట్టించండి, ఇందిరమ్మ ఇల్లు కట్టించండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి, హ్యాపీ. ఇల్లు లేని వాళ్ళకి ఫుడ్ పెట్టండి, కూడు గూడు నీడ, ఈ 3 చేయాలి కదా. మంచి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించండి, ఎవరు వద్దంటారు? ఓకే. సో ఉచితాల విషయంలో హైకోర్టు జడ్జ్ ఏదైతే కామెంట్ చేశారో 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇది రాజకీయ పార్టీల్ని సేవ్ చేసేది, రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఒకటి 1500 పెన్షన్ ఇస్తా అంటే ఇంకోటి 5000 పెన్షన్ ఇస్తా అంటాడు. ఇవ్వండి, పెన్షన్స్ మంచిదే, వృద్ధాప్య వితంతు వికలాంగులకు ఇవ్వండి, దానిలో కూడా అనర్హులు ఎవరైనా ఉంటే ఇవ్వండి. మంచి ఉచితాలు, చెడు ఉచితాలు 2 రకాలు ఉన్నాయి. దానిలో వితంతు పెన్షన్ ఇస్తా అంటే ఎవరు వద్దంటారు, వృద్ధులకు పెన్షన్ ఇస్తా అంటే ఎవరు వద్దంటారు? ఒక గవర్నమెంట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తప్ప అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో. సో రేషన్ కార్డులు ఇవ్వడం ఒక ఫ్యాషన్. అంటే 2 లక్షల ఆదాయంలోని వాళ్ళు 80% రాష్ట్రంలో ఉంటే ఎంత పేద రాష్ట్రం అయి ఉండాలి? కాదు కదా, ఇవన్నీ ఫార్స్ లెక్కలని మీకు తెలుసు కదా అందరికీ. సో అల్టిమేట్ గా ఉచితాల వల్ల ఎవరి సొమ్ము అవుతుంది? ఎవరి సొమ్ము అవుతుంది? ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ముని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఆలోచించాలి కదా. మా అందరి సొమ్ము, ట్యాక్స్ పేయర్ సొమ్ము వృధా అయితే ఆలోచించద్దు. సో హైకోర్టు వ్యాఖ్యల్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. డెఫినెట్ గా అది సొల్యూషన్. లేకపోతే ఇప్పుడు ఆయన చేసిన తప్పేంది? ఫైనాన్స్ సెక్రటరీ తప్పు కాదు కదా. ఫైనాన్స్ సెక్రటరీ ఆయన జేబులోంచి ఇస్తాడా? స్టేట్ ను బ్యాంక్రప్ట్ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు బ్యాంక్రప్ట్ చేస్తున్నారు. చాలా దారుణమైన సిచ్యువేషన్ వస్తుంది. 3-4 సంవత్సరాల క్రితం చేసిన పెండింగ్ వర్క్స్ బిల్లులు ఇవ్వట్లేదు, హెల్త్ ఇవ్వట్లేదు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ అసలు డీఫంక్ట్ అయిపోయినాయి. వాళ్ళకి ఎవరు కూడా లోన్స్ ఇవ్వలేని సిచ్యువేషన్ కి వచ్చారు. లోన్స్ ప్రభుత్వాలు నిధులు ఇవ్వట్లేదు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పారిశ్రామికవేత్తలు నష్టపోవట్లేదా? అసలు కార్పొరేషన్స్ ఉన్నాయా? ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ ఏమన్నా చేస్తున్నారా? దానిలో ఔత్సాహిక వ్యక్తులను ఎంకరేజ్ చేస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ అందుతుందా? ఏది జరగట్లేదు. ఇవన్నిటి కారణం ఉచిత పథకాలు. సో ఎవరైతే డేర్ గా, బోల్డ్ గా స్టెప్ తీసుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా అల్టిమంగా ప్రజలకి కాకరకాయ చేదు అనిపించవచ్చు, కానీ షుగర్ స్వీట్ అనిపించవచ్చు, కానీ షుగర్ మంచిదా? ఒంటికి మంచిది కాదు కదా. సో ఉచిత పథకాలు కూడా అంతే. అది షుగర్ కోట్ లాంటిది. అది అల్టిమేట్ గా ప్రజలని ఏమంటారు, ఎంపవర్మెంట్ చేయదు, ప్రజల్ని బానిసలు చేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్. పాపారావు గారు అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వాలనుకుంటారు. పాపారావు గారు ఉన్నారా? యా. మేడం, ఏం లేదు, ఇక్కడ ఒకటి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒకసారి దీన్ని క్లారిఫై చేసింది. ఈ మధ్యకాలంలోనే కొద్ది నెలల క్రితం సంక్షేమం వేరు, ఉచితాలు వేరు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. చాలా కాలం పాటు